ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా జ్ఞానాన్ని మనము విసర్జించినట్లయితే, జ్ఞానం లేని అజ్ఞానులుగా ఉంటే ఎంత ప్రమాదకరమో ఈరోజు ఈ వాక్యం ద్వారా ధ్యానించుకుందాం. బైబిల్లో అనేక చోట్ల మనకు కనబడే మాట, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించుచున్నారు అని. మరి ముఖ్యంగా హోషేయ గ్రంథం 4:6లో చాలా స్పష్టంగా ఉంటుంది. నా జనులు జ్ఞానము లేని వారి నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. ఇక్కడ 3 భాగాలుగా తీసుకోవచ్చు. 1, జ్ఞానం లేనివారు. 2, ఇంటెన్షనల్గా జ్ఞానాన్ని వద్దని జ్ఞానాన్ని విసర్జించేవారు. 3, జ్ఞానానికి మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని మరిచి దేవుని వాక్యాన్ని ఇగ్నోర్ చేసేవారు. గమనించండి, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అజ్ఞానులుగాను, జ్ఞానాన్ని విసర్జించేవారముగాను, జ్ఞానానికి మూలమైన దేవునికి విరోధముగాను ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 32వ వచనంలో, జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. ఇక్కడ మాట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనం అవుతారు. నువ్వు ఎప్పుడైతే మూర్ఖుడిగా ఉంటావో దేవుని కాదని దానివల్ల నాశనమే ఎదుర్కొంటావు అనే వాక్యం చెప్తుంది. తర్వాత ఇంకా డేంజరస్ ఏంటంటే, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు అనే మాట ఉంటుంది. బుద్ధిహీనులట, బుద్ధి లేనివారు, జ్ఞానాన్ని విసర్జించేవారు, దేవుని కాదనేవారట, మేము చాలా జ్ఞానులము, మాకు జ్ఞానం ఉన్నదని మైమరచి అనే మాట. వారి ఇగ్నోరెన్స్లో వారు జ్ఞానవంతులను అనుకుంటూ నాశనం అవుతారు. అందుకనే ఒక గొప్ప సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్ మనందరికీ తెలుసు. ఆయన ఒక మంచి మాట అంటాడు. ఆయన, మన జీవితంలో మన బిగ్గెస్ట్ ఎనిమీ ఇగ్నోరెన్స్ అని అందరికీ తెలుసు. కానీ ఇగ్నోరెన్స్ కంటే బిగ్గెస్ట్ ఎనిమీ ఒకటి ఉంది. అదేంటంటే ఇల్యూజన్ ఆఫ్ నాలెడ్జ్ అంటాడు ఆయన. ఐ కోట్, ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇగ్నోరెన్స్, ఇట్ ఈస్ ద ఇల్యూజన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మన జీవితంలో జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానంగా ఉండడం వల్ల, అజ్ఞానం వల్ల మనం నాశనం అవుతాం. కాబట్టి మన శత్రువు అజ్ఞానమే. కానీ అజ్ఞానానికంటే మించిన శత్రువు ఏంటండి అంటే, నేను జ్ఞానవంతుణ్ణి అని అనుకునే అజ్ఞానిగా ఉంటారు కొందరు. అది ఇంకా డేంజర్. ఇల్యూజన్ అంటే వాళ్ళ ఊహ. దే థింక్ దట్ దే ఆర్ వైస్, దే థింక్ దట్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్. వైజెస్ట్ ఫూల్ అంటారు షేక్స్పియర్ గారు. ఆయన యూజ్ చేసిన వర్డ్ వైజెస్ట్ ఫూల్. ఫూలు వైజ్ని 2 కలిపాడు ఆయన. తెలివైన ఎదవ, తెలివైన మూర్ఖుడు, తెలివైనటువంటి అంటే నేను తెలివైన వాడిని అనుకుంటూనే నాశనం అయిపోయేవారు కొందరు ఉంటారు. వాళ్ళు మూర్ఖులు. ప్రియులరా, మనం ఎవ్వరం అలా ఉండకూడదు. మనం ఎంత జ్ఞానవంతులమైన ప్రభు పాదాల దగ్గర, ప్రభువా నన్ను కరుణించి రాజా అని ప్రభు పాదాల దగ్గర రావాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, జ్ఞానులను సిగ్గుపరిచేస్తాడట. ఎవరు? జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని అనుకుంటాడట. మనం ఎప్పుడైతే జ్ఞానులమని అతిశేస్తామో దేవునికి కాదని, మనకి ఎదురయ్యేదేంటి? అవమానమే, అవమానమే. గమనించండి, అజ్ఞానంగా ఉండడం వల్ల మన కష్టాలు రావడం మాత్రమే కాదు, మన చట్టంలో కానీ ప్రపంచ దేశ చట్టాల్లో ఒక మాట ఉంటుంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని ఉంటుంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. కొన్ని ఊర్లలో, మనం ఈ ఊరు మంది, ఈ పట్టణం, ఈ ప్రాంతంలో ఉంటున్నాం, వేరే ఊరు వెళ్తాం. అక్కడ కొన్ని రోడ్స్ 1 వే ఉంటాయి. మనకు తెలీదు మన ఏరియాలో 1 వే ఏంటో, ఏ రోడ్లలో ఇటువైపే వెళ్ళాలో మనకు తెలుసు. 1 వే ఉన్న దారిలో నుండి ఇలాగే వెళ్ళవలసిన రోడ్లోంచి ఇలా వస్తున్నాం అనుకోండి,
పోలీస్ కానిస్టేబుల్ పట్టుకుని ఫైన్ వేసాడంటే, మేము ఈ ఊరోళ్ళం కాదండి, మాది ప్రక్క ఊరండి, మాకు తెలియదండి, తెలియక వచ్చామండి అంటే ఊరుకుంటారా? అదే చట్టం. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చట్టంలో ఎలాగైతే అజ్ఞానానికి క్షమాపణ లేదో, మన జీవితంలో కూడా అజ్ఞానంతో చేసిన తప్పులకి మనమే నష్టం భరించవలసి వస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఎలా సంపాదించుకుంటాం జ్ఞానము అనేది మనం చూస్తే, సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని విసర్జించే వారి పరిస్థితి ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాడు. 1 అధ్యాయం 33వ వచనం, నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండునన్నాడు. పైన దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించని వాడికి ఏ విధమైనటువంటి శిక్ష, ఏ విధమైనటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పుకుంటూ వస్తూ, చివరికి అంటే జ్ఞానాన్ని విసర్జించే వానికి ఎటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పుకుంటూ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, జ్ఞానానికి మూలము నా వాక్యము, నా ఉపదేశం అంగీకరించేవాడు ఎలా ఉంటాడట? సురక్షితంగా ఉంటాడట. అందుకనే 1 కీర్తనను ఎవరు ధన్యులట? 1 కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు దేవుని వాక్యములో ధ్యానించేవాడు ఎవడంటే, దాన్ని ఆనందించేవాడు, దాన్ని ఆస్వాదించేవాడు, దాన్ని ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దైవ జ్ఞానము, వాక్య జ్ఞానము మన జీవితాలకి ఎంతో మేలుకరము, ఆశీర్వాదకరము. సామెతల గ్రంథం 9:10 ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనము జ్ఞానవంతులముగాను వివేకవంతులముగాను మారతాం, నేర్చుకుంటాం, మూర్ఖులుగా ప్రవర్తించాం. అన్నీ తెలుసు అనే మూర్ఖత్వం దేవుడు తీసేస్తాడు. ఇగ్నోరెన్స్లో మనల్ని ఉంచాడు దేవుడు. జ్ఞానవంతులుగా కావాల్సిన ఇన్ఫర్మేషన్తో దేవుడు మనలను దీవిస్తాడు. బైబిల్లో ఇగ్నోరెన్స్ని చీకటితో పోల్చాడు, అజ్ఞానాన్ని దేంతో పోల్చాడండి? చీకటితో పోల్చాడు. చీకటిని దేంతో పోల్చాడండి? సాతానుడితో పోల్చాడు. జ్ఞానాన్ని బైబిల్లో వెలుగుతో పోల్చాడు. ఆ వెలుగుని దేంతో పోల్చాడండి? యేసయ్యతో పోల్చబడింది. జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి జ్ఞానము మరి ముఖ్యంగా దేవుని గూర్చిన భయభక్తులతో కూడిన జ్ఞానము వెలుగులోనికి నడిపిస్తుంది, జీవములోనికి నడిపిస్తుంది, యేసయ్య సన్నిధికి తీసుకొస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఈ లోక జ్ఞానంలో కానీ దైవ జ్ఞానంలో కానీ అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానము సంపాదించడానికి జ్ఞానాభ్యాసం చేద్దాం. కాస్త సమయాన్ని వాక్యముతోనూ, కాస్త సమయాన్ని లోకంలో మనం తెలుసుకోవలసిన జ్ఞానముతోనూ మన బ్రెయిన్ని నింపుకుందాం. అప్పుడు జ్ఞానవంతులుగా వెలుగులో నడవడానికి దేవుడు మనకి కృపనిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాలో ఎవరము కూడా అజ్ఞానులము గాను మూర్ఖులము గాను నీ వాక్యాన్ని, ధర్మశాస్త్రం విసర్జించే వారమై ఉండి నాశనము అయ్యే పరిస్థితికి ఎవ్వరూ దిగజారకుండా నీ వాక్య జ్ఞానము నేర్చుకోవాలని, లోక జ్ఞానము నేర్చుకుని ఏ విధంగా ఉండాలి లోకముతో అయ్యా నీతో ఎలా ఉండాలి, నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపించి, మమ్మల్ని రక్షించి, మమ్మల్ని వెలిగించి, నీలో మమ్మల్ని స్థిరపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము సర్వసత్యంలోని నడిపించి, మనల్ని వెలిగించి, జ్ఞానవంతులుగా దీవించి, క్రీస్తులో స్థిరపరచునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.